నువ్వు కట్టిన ఈ తాలికి మర్యాద ఇచ్చి నీ మీద ప్రేమతో వచ్చాననుకున్నావా? పగతో వచ్చాను. ఆ ఇంటిని నరకం చేసి ఆ రాజాగౌడ నా ముందు తల దించుకునేలా చేస్తుంది. రేపు మనం వేయబోతున్న టెండర్ కొటేషన్ ఇది. ఈ ఫైల్ తీసుకెళ్లి లోపల జాగ్రత్తగా పెట్టు. రాజా మీద కక్ష తీర్చుకోవడానికి వెళ్ళింది. చెప్పమ్మా చందు. పెద్దనాన్న, గుడ్ న్యూస్. నువ్వు అక్కడ అడుగు పెట్టాక నాకు గుడ్ న్యూస్లే వస్తాయని తెలుసమ్మా. ఇంతకీ ఏంటది? 50 కోట్ల కాంట్రాక్ట్కి టెండర్ పడింది. ఎలాగైనా దాన్ని సాధించాలని రాజా పట్టుదలతో ఉన్నాడు. అతను వేయబోయే కొటేషన్ చూస్తుంటే ఖచ్చితంగా వస్తుందనే అనిపిస్తుంది. ఇది గుడ్ న్యూసా? వినండి పెద్దనాన్న, టెండర్ అతనికి రావడం
మనకి గుడ్ న్యూస్ ఎలా అవుతుంది? ఆ టెండర్ రాదు. కొటేషన్ చూస్తే వస్తుందన్నావు కదమ్మా. అతను తయారు చేసిన కొటేషన్ పంపిస్తే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ కొటేషన్ స్థానంలో నేను ప్రిపేర్ చేయించిన కొటేషన్ వెళ్తుంది. వెరీ గుడ్ అమ్మా. అప్పుడు ఇంకెలా వస్తుంది పెద్దనాన్న? నాకు తెలుసమ్మా, నువ్వు అనుకుంటే సాధిస్తావు. ఈ దెబ్బతో వాడికి ఓటమి మొదటిసారి పరిచయం అవుతుంది. చింతతో ఆగదు పెదనాన్న. ఇలా తనకి తెలియకుండా నష్టం జరిగిపోతూనే ఉంటుంది. దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాను. కొట్టాలమ్మా. వాడు ఈ రోజు నన్ను ఏ స్థాయికి తీసుకొచ్చాడో అదే స్థాయికి వాణ్ణి తీసుకురావాలి. అది నీ చేతిలోనే ఉందమ్మా. రాజాని నాశనం చేయడం నా బాధ్యత పెదనాన్న. అతను మనని పెట్టిన బాధలు, చేసిన అవమానాలు క్షణ క్షణం కళ్ళ ముందు కదులుతూ ఉంటే నా బాధ్యత నేనెంత త్వరగా పూర్తి చేస్తానా అని కసిగా ఉంది పెదనాన్న. నాకు ఆ నమ్మకం ఉందమ్మా, నువ్వు సాధిస్తావు. వాడు నన్నెలా దెబ్బతీశాడో అలాగే వాణ్ణి దెబ్బతీయాలి. జీవితంలో మళ్ళీ కోలుకోకుండా చెయ్యాలి. నీ కోరిక త్వరలోనే తీరుస్తాను పెదనాన్న. మళ్ళీ ఎవరైనా వస్తారు. ఉంటాను. బాయ్ అమ్మా. బిజినెస్ బాగా దెబ్బతింది. ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. నష్టంలో ఎన్ని రోజులని వ్యాపారం చేస్తాం? నిజమే, కానీ మంచి బిజినెసే కదా, ఎందుకు నష్టం వస్తుంది? అదే తెలియడం లేదు. ఇంకో విషయం ఏంటంటే మాకు మంచి గుడ్ విల్ ఉంది. రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉన్నారు. సంథింగ్ రాంగ్. అన్నీ ఉండి బిజినెస్లో నష్టం వస్తుంది అంటే ప్రాబ్లం ఎక్కడుంది? అందుకేగా ప్రాజెక్ట్ ఫైల్ పంపించాను. ఇంకా మీరు చూడలేదా? ఓ సారీ, మర్చిపోయాను. కృష్ణ, నీ గదిలో గ్రీన్ హోమ్స్ అని ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది, తీసుకురా. ఆ ఫైల్ చూసి మాట్లాడదాం. అంతా బాగుంది, మరి ప్రాబ్లం ఏంటి? సరౌండింగ్స్ అంతా గ్రీనరీ ఉంది. ఈ విల్లాస్ ఈ పాటికి సేల్ అయిపోవాలి కదా. అన్ని చోట్ల సక్సెస్ అయ్యాను కదా అని ఈ ప్రాజెక్ట్ ప్రెస్టీజియస్ గా తీసుకుని బాగా ఇన్వెస్ట్మెంట్ చేశాను. నాకు అర్థమైంది ఏంటంటే సిటీకి కొంచెం దూరంగా ఉంది కాబట్టి జనం వెనకాడుతున్నారేమో. దగ్గరలో ఏదన్నా చిన్న ఫ్యాక్టరీ లాంటిది ఓపెన్ చేస్తే జనం రావటం మొదలవుతుంది. ఆ జనం కోసం ట్రాన్స్పోర్టేషన్ ఏర్పడుతుంది. అప్పుడు సిటీకి దూరంగా ఉన్న ఫీలింగ్ రాదేమో. ఐడియా బాగానే ఉంది, కానీ ఫ్యాక్టరీ అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఉన్నదంతా ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాను. ప్రాబ్లం అది కాదండి, సొల్యూషన్ కూడా అది కాదు. అవునా? మరి సొల్యూషన్ ఏంటో? ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ నేను చూశానండి. మీ విల్లాస్ రైట్ సైడ్ ఒక శ్మశానం ఉంది. అది మీరు గమనించారా? ఉంది. సో వాట్? అంత లోన్లీ ప్లేస్లో శ్మశానం పక్కన విల్లా కొనాలని ఎవరు అనుకోరండి. శ్మశానానికి విల్లాకి మధ్య ఒక చిన్న ఖాళీ స్థలం ఉంది. అందులో ఒక గుడి కట్టండి. ప్రహరీ మాత్రం శ్మశానాన్ని కవర్ చేయాలి. గుడి కట్టాలా? ఈ మాత్రం ఐడియా మాకు రాక నువ్వు వచ్చి చెప్తున్నావా? ఎవరతను? మీ ఆఫీసులో క్లర్కా? మీ క్లర్కులు కూడా మీకు సలహాలు ఇస్తుంటారా? దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి మాట్లాడకూడదని తెలీదా? గెట్ అవుట్. ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. వాడు మీ కంటి క్లర్క్లా కనిపిస్తున్నాడా? వీడెవడో తెలుసా? కృష్ణప్రసాద్. నీలాగా నాలాగా కాదు, 1కి 10 బిజినెస్లు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది వాడికి. వాడిని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?
సారీ కృష్ణప్రసాద్ గారు, రియలీ ఐఎమ్ వెరీ సారీ. ఎందుకేరా నీ స్థాయికి ఉద్యోగం వద్దు అని చెప్పింది? పనివాడిగా 10 మందికి సమాధానం చెప్తూ ఇలాంటి వాళ్లతో మాటలు పడుతూ అవసరమా నీకు? ఇప్పటికైనా నా మాట వినరా. ఈ జాబ్ నీకొద్దు. ఎంత కావాలో చెప్పు, నేనిస్తాను. మంచి బిజినెస్ స్టార్ట్ చేయరా. వద్దురా, అలాంటి వాళ్ళ మాటల్ని తక్కువ చేయకూడదు. ఎదిగిన ప్రతి వాడి వెనక పొగిడిన వాళ్ళు ఉండరు, ఇలా ఎగతాళి చేసిన వాళ్ళు ఉండరు. ఆ ఎగతాళే మనల్ని రెచ్చగొడుతుంది, పైకి రావాలన్న కసి పెంచుతుంది. అందుకే కొంతకాలం నన్ను ఇలాగే బ్రతకని. రా రాజా, భోంచేద్దు గాని. అబ్బా ఆగు మాధవి, మూర్తి గారు రాగానే తిందాం. నాకు అసలే టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు? ఆ టెండర్ నీకే ఎలాగో వచ్చేస్తుంది కానీ బాబాయ్ వచ్చేస్తారు. రా భోంచేద్దు గాని. లేదు మాధవి, ఇది చాలా ముఖ్యమైన టెండర్. అందరూ పోటాపోటీగా ట్రై చేస్తూ ఉంటారు. ఆ టెండర్ మనకొచ్చింది అనేంత వరకు హోప్స్ పెట్టుకోలేము. ఆ టెండర్ మనకే వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నావు కదా, మళ్ళీ డౌట్ ఎందుకు రాజా? ఆ టెండర్ మనకే వస్తే బిజినెస్ సర్కిల్లో మన వాల్యూ ఇంకా పెరుగుతుంది. కొత్త సర్కిల్ పరిచయం అవుతుంది. ఆ టెండర్ వల్ల చాలా లాభాలున్నాయి మాధవి, అందుకే ఈ టెన్షన్. ఆ టెండర్ మనకే వస్తుంది, నాకైతే అందులో అనుమానమే లేదు. ఏమైంది మూర్తి గారు, ఆ టెండర్ మనకే వచ్చిందా? చెప్పండి మూర్తి గారు, ఏమైంది? మనకన్నా తక్కువకి ఇంకెవరో టెండర్ కోట్ చేశారు రాజా. అదేంటి బాబాయ్, మనకన్నా తక్కువగా ఎవరు టెండర్ వేశారు? లేదు మూర్తి గారు, ఆదాయం రాకపోయినా పర్లేదు అని చాలా తక్కువకే కొటేషన్ ప్రిపేర్ చేయించాను. అలాంటిది మనకన్నా తక్కువ కొటేషన్ ఎవరు వేసుంటారు? అదే నాకు అర్థం కావడం లేదు రాజా. ఛా, మంచి అవకాశం మిస్ అయిపోయింది. ఆ టెండర్ మనకే వస్తుంది, మన బిజినెస్ ఇంకా డెవలప్ అవుతుంది, కొత్త సర్కిల్ ఏర్పడుతుంది. కాబట్టి కొత్త కొత్త వెంచర్స్ వెయ్యొచ్చు అనుకున్నాను. ఇలా జరుగుతుంది అనుకోలేదు. సరే, మనకే వస్తుంది అనుకున్నాం, రాలేదు. దానికంత బాధపడటం అదొచ్చింటే బిజినెస్ డెవలప్ అయ్యేది. రాలేదంటే నష్టమేం లేదుగా. ఇది కాకపోతే మరో టెండర్ వస్తుంది. ఇప్పటికే ఆలస్యమైంది, రా భోంచేద్దు గాని. బిజినెస్ లో అంచనాలు తప్పకూడదు మాధవి. తప్పాయి అంటే మన ఆలోచనలు గొప్పగా లేవని అర్థం. ఇంత ప్లాన్ చేసి ఈ టెండర్ సంపాదించలేకపోయాను అంటే ఆలోచించాల్సింది ఆకలి గురించి కాదు, ఎందుకు ఫెయిల్ అయ్యాను అన్న నా ఆలోచన గురించి. రాజా, రాజా, రాజాబాబు తినలేదని తమరు తినలేదు. తమరైనా తినండమ్మా. వద్దు నూకలు. నుకలు తినని వాళ్ళ గురించి ఎందుకు, నాకు వడ్డించురా. అదేంటో, ఒకరికి ఆకలి వేయకపోతే ఇంట్లో ఎవ్వరికి ఆకలి వేయదు. నాకు మాత్రం భలే ఆకలేస్తుంది. నుకలు తినని వాళ్ళ గురించి ఎందుకు కానీ నాకు వడ్డించు. నిన్నే రమ్మని చెప్తున్నానా?
ఏంటా వడ్డించడం చిన్నపిల్లలు కొట్టించినట్టుగా? డిబు. ఎస్, ఏంటన్నయ్య, ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? అవునరా, ఈ సంతోషం చందు ఇచ్చిందిరా. దానికన్నీ నా బుద్ధులే. పంతానికి పట్టుదలకి పోతే అంతు చూసేదాకా వదిలిపెట్టదు. నేను ఆ రోజు చెప్పాను కదరా, చందు సాధిస్తుంది అని. సాధించింది. ఆ రాజాగాన్ని మొదటి దెబ్బ కొట్టింది. ఏం చేసిందన్నయ్య? రాజాగాడికి రావాల్సిన 50 కోట్ల కాంట్రాక్ట్ ని రాకుండా చేసింది. వాడు నన్నెలా దెబ్బతీశాడో అలాగే వాణ్ణి దెబ్బతీసింది. రాజాకి నష్టం కలిగిస్తే మనకొచ్చే లాభం ఏంటన్నయ్య? మనకి నష్టం కలిగించినప్పుడు వాడికొచ్చిన లాభం ఏంటి? దెబ్బకు దెబ్బ కొట్టిన వాణ్ణి తిరిగి దెబ్బ కొట్టగలిగితే మనకొచ్చే ఆదాయం మనశ్శాంతి. గెలిచానని తల ఎగరేసేవాడు ఓటమితో మన ముందు తల వాలుస్తూ ఉంటే అదొక తృప్తి. ఈరోజు చందు నాకు మనశ్శాంతిని, తృప్తిని ఇచ్చింది. ఇది ఇక్కడితో ఆగదురా. ఇంకా 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 చందు వాణ్ణి దెబ్బ తీస్తూనే ఉంటుంది. అన్నయ్య, ఇది గొప్ప అని నేను అనుకోను. ఆటదారిలో గెలిచే గెలుపు ఒక గెలుపేనా? చిన్నపిల్ల అదేదో తప్పు చేస్తుంటే నువ్వేంటనే దాన్ని సమర్థిస్తూ సంబరపడుతున్నావు? నా బాధ నీకు అర్థం కాదు. చందుకు అర్థమైంది కాబట్టే వాడి దగ్గరుంది. వాడి పతనానికి పునాదులు వేస్తుందిరా చందు. అన్నయ్య, మనం నష్టపోయామని ఎదుటి వాళ్ళు నష్టపోవాలని, మనం కష్టపడుతున్నామని ఎదుటి వాళ్ళు కూడా కష్టపడాలనుకోవడం కరెక్టేనా? మనం ఎవరో నష్టపోవాలని కోరుకోవడం లేదురా. మనల్ని నష్టపరిచిన వాణ్ణి, మన కష్టాలకు కారణమైన వాణ్ణి నాశనం కావాలని కోరుకుంటున్నాం. నాకెందుకు అది నచ్చడం లేదన్నయ్య. నచ్చదు. నీకు నీ వదినికి ఏది నచ్చదరా? ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమనే సిద్ధాంతం కాదు నాది. కొట్టిన ఆ చైనే లేకుండా చెయ్యాలనే సిద్ధాంతం నాది. నా మెంటాలిటీ తోడబుట్టిన నీకు రాకపోయినా నీ రక్తం పంచుకు పుట్టిన చందుకు వచ్చాయిరా. త్వరలోనే చందు నా కోరిక తీరుస్తుంది. మనల్ని ఎలా దెబ్బ కొట్టాడో అలాగే దెబ్బ కొట్టి వాణ్ణి నడి రోడ్డు మీదకి తీసుకొస్తుంది.
చెప్పండి అమ్మా, ఏం కావాలి? షాప్లో పనేమైనా దొరుకుతుందా అండి? పనా? ఎవరికి? నాకేనండి. బట్టల షాప్లో ఏం పనులు ఉంటాయమ్మా? సేల్స్ గర్ల్స్ పనులు తప్ప. పర్వాలేదండి, నేను చేస్తాను. పని అడిగే విధానం చూస్తుంటే ఇంతకు ముందు నువ్వు ఎక్కడా పని చేసినట్లేదు. నువ్వేం పని చేస్తావమ్మా? చేస్తానండి, నాకు పని చాలా అవసరం. సరే, 2 రోజులు చూస్తాను. నాకు నచ్చితే కంటిన్యూ చేస్తాను. అలాగేనండి. ఇదిగో లక్ష్మి, సార్ ఈవిడ కొత్తగా పనిలో చేరింది. ఆ ఫ్యాన్సీ శారీ సెక్షన్ చూపించి వాటి వివరాలన్నీ చెప్పు. అలాగే సార్, రండి. థ్యాంక్స్ అండి. ఓకే. ఇక్కడ చూస్తూ ఉండండి. రేట్లు అవి అన్ని శారీస్ మీదే ఉంటాయి. ఏమైనా అనుమానం వస్తే నన్ను పిలవండి. అలాగే కొత్తగా వచ్చారు, జాగ్రత్త. ఓనర్ అసలే కోపిష్టి. ఉంటాను. అలాగే.